కూడా అన్ని విద్యలు వచ్చేలాగా మేము కూడా స్వయంవర వివాహాన్ని ఏర్పాటు చేస్తాం, మాఘమాసం వరకు కాస్త ఆగండమ్మా అని అన్నారు కుసుమశ్రేష్ఠి గారు. వాళ్ళ మేనత్తలు అంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళకు, వాసవిదేవి మేనత్తలు 11 మంది మేనత్తలు. వాళ్ళు ఎవరెవరంటే ఇక్కడ కూడా మీరు ఏమైనా ఉన్నారేమో గమనించుకుందాం. మొట్టమొదటి మేనత్త పేరు అంటే వాళ్ళ గోత్రం పునగశీల, పౌలస్తత గోత్రం. ఉన్నారమ్మా ఇక్కడ ఎవరైనా? రెండవ మేనత్త గారి పేరు గోత్రం మునిపుల, మౌద్గల్యస గోత్రం. మూడవ వారి మేనత్త గోత్రం ఎలిసెట్ల, ఆత్రేయస గోత్రం. నాలుగవ మేనత్త గోత్రం పాపాల, పరాశరేస గోత్రం. ఐదవ మేనత్త వారి గోత్రం ఇనకాల, సుందరస గోత్రం. ఆరవ మేనత్త గోత్రం శ్రీలపుల, శ్రీవత్సస గోత్రం. ఏడవ మేనత్త గారి గోత్రం గ్రంథిశిల, గౌతమస గోత్రం. మీదుందమ్మా జైవాసవి అని. ఎనిమిదవ గోత్రం పుచ్చకుల, సుకాంచనస గోత్రం. 9వ గోత్రం బలిసెట్ల, భారద్వాజస గోత్రం. 10వ మేనత్త గోత్రం వస్త్రకుల, వశిష్ఠస గోత్రం. 11వ మేనత్త గోత్రం శ్రీధరస, సిరిసెట్ల గోత్రం. మీరున్నారమ్మా, అబ్బా సంతోషం. జైవాసులేనండి. పునగశీల మొట్టమొదటి మేనత్త గోత్రమే పునగశీల అనమాట, మేనత్త గోత్రం. వీళ్ళంతా చాలా అదృష్టవంతులు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా కానీ హాయిగా కూర్చొని ఉండొచ్చు వాళ్ళ జీవితాంతం. వాళ్ళు పెద్దగా చేయాల్సిన కష్టం ఏముండదు. వాళ్ళు హాయిగా కూర్చుంటే చాలు, జీవితం అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ధనం రాళ్ళు అవే వచ్చి పడుతూ ఉంటాయి. వ్యాపార అభివృద్ధి అలాగే ఉంటుంది. వాళ్ళు కూర్చుని కుబేరులు అవుతూ ఉంటారనమాట. వీళ్ళందరికీ వాసవిదేవి అంటే చాలా ఇష్టం అన్నమాట. మరి వాళ్ళకి చాలా ఇష్టం వాసవిదేవి అంటే అంటున్నారు. మరి మిగతా వాళ్ళందరికీ కూడా వాసవిదేవికి వాళ్ళందరూ కూడా ఇష్టం కనుక ప్రతి ఒక్క గోత్రీకులందరికీ కూడా వాసవిదేవికి చాలా ఇష్టమైన వాళ్ళు ఈ గోత్రీకులందరూ. ఇంతమంది మేనత్తలకు మాఘమాసంలో పెళ్లి చేస్తామని చెప్పారు కుసుమశ్రేష్ఠి గారు. ఇక మిగతా రహస్యాలు మనం ఒక గాన సంకీర్తన తర్వాత మళ్ళీ మనం తెలియజేసుకుందాము. ఒక్క సంకీర్తన మీరందరూ కూడా పలుకుతారు కదమ్మా. ధిమికి ధిమికి ధీం, ధిమికి ధిమికి ధీం, వాసవి మాత వందనము. ధిమికి ధిమికి ధీం, ధిమికి ధిమికి ధీం, వాసవి మాత వందనము. వాసవి మాత